విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా సీఎం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సిపిఎం నేత నరసింగారావు అన్నారు. బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రి కుమారస్వామి చుట్టూ తిరగడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. వారికి స్టీల్ ప్లాంట్పై చిత్తశుద్ధి ఉంటే ప్రధాని మోదీని కలిసి ప్రైవేటీకరణను ఆపించాలంటున్న నరసింగారావుతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అధికారంలో ఉన్న నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఉండేందుకు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనతో మాట్లాడేందుకు సిపిఎం నేత నరసింగారావు ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడేదానికి మంచి అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏలో స్వయంగా భాగస్వామిగా ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడడానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ కేంద్రంలో ప్రధానంగా అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం మేము ప్రైవేటీకరణ చేయడం మా విధానం, ప్రైవేటీకరణ చేస్తామని గతంలో చెప్పారు. ఇటీవల కాలంలో కూడా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బీజేపీ వైఖరిలో పెద్ద మార్పు అనేది లేదు. బీజేపీ ప్రభుత్వం కిషన్ రెడ్డి గారు ఉదాహరణకు చెప్పారు, వెంటనే ప్రైవేటీకరణ చేయలేదు. ప్రభుత్వం మొన్నే వచ్చింది, పూర్తిగా 3.5 ఏళ్ళు చేయలేకపోయారు. అందుకని వెంటనే చేయకపోతే 6 నెలల తర్వాత చేస్తారా, 3 నెలల తర్వాత చేస్తారా, సంవత్సరం తర్వాత చేస్తారా, చెయ్యాలనేటువంటి ఉద్దేశమే తప్ప అందులో చెయ్యం అనే మాట మాట్లాడాల. అలాగే నిన్న పురంధరేశ్వర గారు ప్రధానమంత్రిని కలవచ్చు. ప్రధానమంత్రిని కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేయాలని అడగడం మంచిది. కానీ కుమారస్వామి గారు ఏం నిర్ణయం చేయలేరు. నిర్ణయం చేయగలిగేది ప్రధానమంత్రే. ప్రధానమంత్రిని ఎందుకు కలవలేదు? ప్రధానమంత్రి అంటే జాప్యం చేయడానికి తప్ప. ప్రధానమంత్రి ఉన్నారు, పార్లమెంట్లో ఉన్నారు, ఎప్పుడో అయిన తర్వాత ఈ రోజైనా కలవచ్చు. అందుకని ప్రధానమంత్రిని తక్షణం కలిసి ఉంటే మంచిది. తక్షణం కలవాలి. విలీనం చేయడానికి ఎవరూ అడ్డుపడ్డంలా. విలీనం కాకుండా 3.5 ఏళ్ళు చేసింది బీజేపీ. ఈరోజు విలీనం కావాలని చెబుతున్నది బీజేపీ. ఎవరు అడ్డగించారు? విలీనం కావద్దని ఎవరు అన్నారు? స్టీల్ ప్లాంట్ పుట్టిన దగ్గర నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ తీసుకున్నటువంటి అసలు కానీ వడ్డీ కానీ ఒక్క పైసా కూడా చెల్లించకుండా లేవు. ఇప్పుడు కూడా చెల్లిస్తాం. కనీసం మాకు నిర్వహణ ఖర్చులు డబ్బులు లేవు కాబట్టి ఆ డబ్బులు మీరు చేసినటువంటి విధానాల వల్లనే నష్టాల్లోకి వెళ్ళింది. 4,000 కోట్లు గత సంవత్సరం నష్టం రావడానికి కేంద్ర ప్రభుత్వ విధానాలే. బీజేపీ ఎంపీలు కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని కలవడంలో ఎటువంటి ప్రయోజనం లేదని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఉండాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బీజేపీ ఎంపీలు కలవాలని, అలాగే రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఆస్తుల అమ్మకం ఏదైతే ఉందో దాన్ని ఆపించాలని బీజేపీలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ చొరవ తీసుకుని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ముందుకు జరగకుండా చంద్రబాబు నాయుడే ముందుకు వెళ్ళి చొరవ తీసుకోవాలని సిపిఎం నేత నరసింగారావు కోరుతున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం.